ఏపీ మాజీ సీఎం జగన్ జనం బాట పట్టనున్నారు. 5 సంవత్సరాల పాటు ఇంటికే పరిమితమైన జగన్ అధికారం కోల్పోవడంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన దాడుల్లో గాయపడ్డ కేడర్ను స్వయంగా పరామర్శించనున్నారు. ఈ మేరకు వరుస సమీక్షలతో భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వచ్చే 5 ఏళ్ల పాటు కేడర్ను కాపాడుకునే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మండలి కేంద్రంగా తన రాజకీయాన్ని అధికార పక్షంపై ప్రయోగించాలని వైసీపీ ఆరాటపడుతోంది. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే గత 5 సంవత్సరాలు ఇంటికే పరిమితమైన జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు. ఓడిపోయిన కారణంగానే ప్రజల్లోకి వెళ్తున్నారు అని ప్రజలు భావిస్తే ఒకవేళ ఆదరించే ఛాన్స్ ఉంది అంటారా? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి అంతులేని ప్రశ్నలకి సమాధానలేని ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలో నిన్న మొన్న వరుసగా జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఖచ్చితంగా మనం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం, అలాగే చట్టసభల్లో మనకు మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పి నాకు ఎటువంటి నమ్మకం లేదు. కనీసం మండలి మీ చాలా సభ కీలకమైంది, మీ సభ ద్వారా ప్రజా గళం ఎత్తాలి అని చెప్పి కూడా ఆయన వారికైతే దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఎంపీలతో కూడా ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఎన్నికల దగ్గర నుంచి ఫలితాల వరకు కూడా జరిగిన దాడులకు సంబంధించి అనేక మంది నేతలు, కార్యకర్తలు గాయాలవటం, ఆస్తులు ధ్వంసమైన నేపథ్యంలో కూడా వారందరినీ స్వయంగా పరామర్శించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఈ నెల చివరి నాటికి ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ నెల 25 తర్వాత 25 కానీ 29 కానీ రాయలసీమ ప్రాంతం నుంచి పర్యటన చేయాలని చెప్పి జగన్ భావిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఇంటికే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కనీ విని ఎరుగని రీతిలో, చరిత్రలో చెప్పుకోలేని రీతిలో ఓటమి చెందిన తర్వాత ఇక ప్రజల బాట పట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 2019లో దాదాపుగా 49% ఓటు బ్యాంకు సాధించిన వైఎస్ఆర్సీపీ పట్టుమని 5 సంవత్సరాల తర్వాత 2024లో 37%కే పరిమితమైంది. అంటే దాదాపుగా 12.5% పైగా ఓటర్లు వైసీపీ సర్కార్ని వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జగన్ ప్రజల బాట పడితే ఏ రకంగా ఆదరిస్తారు, ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రప్రథమైంది పెన్షన్. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి సంవత్సరం పట్టింది. కానీ చంద్రబాబు మాత్రం 1,000 రూపాయలు ఉన్నది 2,000 చేశాడు. జగన్ 3,000 చేయడానికి 5 ఏళ్లు పట్టుకుంది. కానీ 3 ఏళ్ళు ఉన్న పెన్షన్ 4 ఏళ్లు చేయడానికి చంద్రబాబుకి పట్టుమని 10 రోజులు కూడా పట్టని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో
మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసి చివరి వారం రోజుల్లో మెగా డిఎస్సి ఇచ్చారు. ఎన్నికల సంఘం బ్రేక్ చేసింది. అది కూడా 6,000 పోస్టులు. తాజాగా చంద్రబాబు 13,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం. సో ఏదైతే జగన్ నేను చేశాను అని చెప్పుకుంటున్నాడో ఆ రెండింటిపైనే చంద్రబాబు చేసి చూపించారు. సో ఈ నేపథ్యంలో ప్రజల్లో ఏ రకమైన స్పందన వస్తుందా రాదా అనేది మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలకి కొంత అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అలాగే పెన్షన్ ఈ రెండింటినే జగన్ నమ్ముకున్నారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు చాలా ఎక్కువ చేశారనేది చరిత్ర చెప్తుంది, గత ఆనవాళ్లు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే సరైన ఆదరణ ఉండదు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఆ పార్టీ నేతలే జగన్ తీరు పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజాబాట పట్టబోతున్న జగన్కి ఏ రకంగా ప్రజల నుంచి స్పందన వస్తుందా, కార్యకర్తలు ఏ విధంగా నడిపిస్తారు, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ రకంగా దాన్ని తీసుకుంటారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రసన్న. శివ, రైట్, థ్యాంక్ యూ శివ.